ఇక 5 ఏళ్లుగా బైక్ల చోరీ చేస్తూ చెలరేగిపోతున్న నేరస్తుడికి వికారాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. బైక్ మెకానిక్ గా పనిచేసిన అనుభవంతో బైక్ హ్యాండిల్ లాక్ విరగొట్టి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లేవాడని, ఇదే తరహాలో 12 బైకుల చోరీకి పాల్పడ్డారని, 13 కేసులో నిందితుడిగా ఉన్న గూడాల దాదాపు 10 సార్లు జైలుకు కూడా వెళ్లారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అబ్జర్వ్ చేస్తుండాలి. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టించుకోవాలని చెప్పేసి మనం చెప్తున్నాం. వీటన్నిటిలో కూడా ఎలాంటి సమాచారం అనుమానితులు ఉన్నా కూడా మాకు అందిస్తే మేము వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచి ఇట్లాంటి నేరస్తుల్ని పట్టుకోవడము, కటకటాల లోపలికి పంపించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. మరి ఇందులో పనిచేసినటువంటి బలవంతయ్య ఇన్స్పెక్టర్ గారు, బాలస్వామి గారు, సిబ్బంది చెన్నయ్య గౌడ్, గోవింద్, అంజయ్య, కృష్ణారెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, అంజప్ప, సత్తయ్య, రామకృష్ణ, వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి ప్రత్యేక రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సిసిఎస్లో ఫస్ట్ టైం నేను వచ్చిన దగ్గర ఇక్కడ అంటే గతంలో టెంపుల్ అఫెండర్స్ కూడా పట్టుకున్నారు. కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళకి తాండూరులో కానీ, పరిగిలో కానీ, వికారాబాద్లో కానీ వీళ్ళు అసిస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా ఓన్లీ సిసిఎస్ ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి కేసు ఇది. కాబట్టి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా అన్డిటెక్టెడ్గా ఉన్నటువంటి జిల్లాలో కేసుల మీద కూడా దృష్టి పెట్టి సిసిఎస్ బలోపేతం చేయాలని చెప్పేసి కోరుతూ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ కేసుని మన అడిషనల్ ఎస్పీ రవీంద్ర రెడ్డి గారు ప్రత్యేకంగా మానిటర్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు గైడ్ చేయడము, వారి పాత్ర కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ మీరు కూడా అబ్జర్వ్ చేస్తుండాలి. అదేవిధంగా